దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాస్త వీళ్ళ కళ్ళు తెరవని ఆయన ఇంకెట్లా ఇంకో 2 ఏళ్ళు ఉంటావు కావచ్చు, నువ్వు ఉంటావు, ఇంకా ఈ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఎవరున్నా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకో 2 ఏళ్ళు భరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఎవరుంటారో తెలియదు. కానీ ఎవరున్నా ఇంకో 2 ఏళ్ళు అయితే భరించాలి. ఈ 2 ఏళ్ళైనా ఏదైతుందో కాస్త పాలనను మెరుగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పంటాను. వీళ్ళ ఈ GO7 వెంటనే ఉపసంహరింపజేసుకొని వీళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రధానమని చెప్పడం. జాబ్ క్యాలెండర్ మీరు శాసనసభ వేదిక జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పిండు. శాసనసభ వేదిక చెప్పాడు జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పాలి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 లక్ష అన్నాడు, ఇప్పుడు 3 లక్షలు పోయేమైంది 60,000 అన్నాడా. ఇచ్చిందేంటి 17,000, ఇచ్చిందేంటి 17,000, చెప్పిందేంటి 3 లక్షలు, చెప్పిందేంటి 3 లక్షలు అమలు చేయాలి, అమలు చేసింది ఎంత 17,000. ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తా అని చెప్పాడు. ఏదే జాబ్ క్యాలెండర్?